రోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాలని చెప్పి 15 రోజుల పాటు ఈ రోజు నుంచి గాంధీ జయంతి 2వ తేదీ వరకు మనం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు బ్లడ్ బ్యాంక్ని జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించుకున్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న దీనికి హెచ్ఎల్ ఎమ్మెల్యే గారు ఎన్ఆర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఈ బ్లడ్ డొనేషన్స్ క్యాంపెయిన్లు పెట్టుకొని దాంతోపాటుగా ప్రతి నియోజకవర్గంలో కూడా మనం ఒక హెల్త్ క్యాంపులు పెట్టుకుంటున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారు ఆయన జీవిత విశేషాల మీద మనం ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టుకోబోతున్నాం. అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. అలాగే ప్రతి చోట కూడా నరేంద్ర మోడీ గారు జన్మదినం అంటే మనం ఏదో ఒక అట్టహాసంగా చేసే కార్యక్రమం కాదు. ఇది సేవ చేయాలి, ప్రజలకి సేవ చేయాలి. ఆయన జీవితాంతం ప్రజాసేవలోనే ఆయన జీవితం గడుపుతున్నారు. ఆయన జన్మదినం ఎప్పుడు కూడా ప్రతి దీపావళి కూడా సైనికుల దగ్గర ఆయన దీపావళి చేసుకుంటారు. అలాగే మన ప్రజలే ఆయన బంధువులు. అందుకని ప్రజల దగ్గరికి వెళ్ళి మనం సేవా కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అనేక స్వచ్ఛతా కార్యక్రమాలు అన్ని చోట్ల మనం చేసే కార్యక్రమం చేపట్టబోతున్నాం. మొక్కలు నాటే, అమ్మ కోసం ఒక మొక్క నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఇట్లా ఈ కార్యక్రమాన్ని కూడా ఈ 15 రోజుల పాటు ఈ మొక్క నాటే కార్యక్రమం కూడా కొనసాగించబోతున్నాం. ఇలాంటి అనేక కార్యక్రమాలతో నరేంద్ర మోడీ గారికి సేవ చేస్తూ ప్రజల మధ్య ఆయన తీసుకెళ్లి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాలు అనేకంగా జరుగుతాయి. ఆయన జయంతి కూడా వాడవాడలా చేస్తాం. మాకు పార్టీ ఆరాధ్యులైన, పార్టీ వ్యవస్థాపకుల్లో, పార్టీ ఎదుగుదలలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి అయిన అటువంటి వ్యక్తిని కూడా మేము వాడవాడలో కూడా ఆయన జన్మదినాలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని అందరితో పాటుగా తీసుకెళ్లి జయప్రదం చేస్తూ కూటమిని కూడా అక్కడ అందరినీ కలుపుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి మేము ఇక్కడ ఈ జిల్లాలో చేపట్టబోతున్నాం. ఒక ఎన్ఆర్ గారు ఈ జిల్లాకి ఆయన రెవెన్యూ జిల్లాలో ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన సహకారం కూడా పూర్తి స్థాయి జిల్లాకి తీసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. ధన్యవాదాలు. రోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాలని చెప్పి 15 రోజుల పాటు ఈ రోజు నుంచి గాంధీ జయంతి 2వ తేదీ వరకు మనం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు బ్లడ్ బ్యాంక్ని జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించుకున్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న దీనికి హెచ్ఎల్ ఎమ్మెల్యే గారు ఎన్ఆర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఈ బ్లడ్ డొనేషన్స్ క్యాంపెయిన్లు పెట్టుకొని దాంతోపాటుగా ప్రతి నియోజకవర్గంలో కూడా మనం ఒక హెల్త్ క్యాంపులు పెట్టుకుంటున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారు ఆయన జీవిత విశేషాల మీద మనం ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టుకోబోతున్నాం. అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. అలాగే ప్రతి చోట కూడా నరేంద్ర మోడీ గారు జన్మదినం అంటే మనం ఏదో ఒక అట్టహాసంగా చేసే కార్యక్రమం కాదు. ఇది సేవ చేయాలి, ప్రజలకి సేవ చేయాలి. ఆయన జీవితాంతం ప్రజాసేవలోనే ఆయన జీవితం గడుపుతున్నారు. ఆయన జన్మదినం ఎప్పుడు కూడా ప్రతి దీపావళి కూడా సైనికుల దగ్గర ఆయన దీపావళి చేసుకుంటారు. అలాగే మన ప్రజలే ఆయన బంధువులు. అందుకని ప్రజల దగ్గరికి వెళ్ళి మనం సేవా కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అనేక స్వచ్ఛతా కార్యక్రమాలు అన్ని చోట్ల మనం చేసే కార్యక్రమం చేపట్టబోతున్నాం. మొక్కలు నాటే, అమ్మ కోసం ఒక మొక్క నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఇట్లా ఈ కార్యక్రమాన్ని కూడా ఈ 15 రోజుల పాటు ఈ మొక్క నాటే కార్యక్రమం కూడా కొనసాగించబోతున్నాం. ఇలాంటి అనేక కార్యక్రమాలతో నరేంద్ర మోడీ గారికి సేవ చేస్తూ ప్రజల మధ్య ఆయన తీసుకెళ్లి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాలు అనేకంగా జరుగుతాయి. ఆయన జయంతి కూడా వాడవాడలా చేస్తాం. మాకు పార్టీ ఆరాధ్యులైన, పార్టీ వ్యవస్థాపకుల్లో, పార్టీ ఎదుగుదలలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి అయిన అటువంటి వ్యక్తిని కూడా మేము వాడవాడలో కూడా ఆయన జన్మదినాలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని అందరితో పాటుగా తీసుకెళ్లి జయప్రదం చేస్తూ కూటమిని కూడా అక్కడ అందరినీ కలుపుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి మేము ఇక్కడ ఈ జిల్లాలో చేపట్టబోతున్నాం. మాకు ఎన్ఆర్ గారు ఈ జిల్లాకి ఆయన రెవెన్యూ జిల్లాలో ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన సహకారం కూడా పూర్తి స్థాయి జిల్లాకి తీసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. ధన్యవాదాలు. రోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాలని చెప్పి 15 రోజుల పాటు ఈ రోజు నుంచి గాంధీ జయంతి 2వ తేదీ వరకు మనం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు బ్లడ్ బ్యాంక్ని జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించుకున్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న దీనికి హెచ్ఎల్ ఎమ్మెల్యే గారు ఎన్ఆర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఈ బ్లడ్ డొనేషన్స్ క్యాంపెయిన్లు పెట్టుకొని దాంతోపాటుగా ప్రతి నియోజకవర్గంలో కూడా మనం ఒక హెల్త్ క్యాంపులు పెట్టుకుంటున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారు ఆయన జీవిత విశేషాల మీద మనం ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టుకోబోతున్నాం. అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. అలాగే ప్రతి చోట కూడా నరేంద్ర మోడీ గారు జన్మదినం అంటే మనం ఏదో ఒక అట్టహాసంగా చేసే కార్యక్రమం కాదు. ఇది సేవ చేయాలి, ప్రజలకి సేవ చేయాలి. ఆయన జీవితాంతం ప్రజాసేవలోనే ఆయన జీవితం గడుపుతున్నారు. ఆయన జన్మదినం ఎప్పుడు కూడా ప్రతి దీపావళి కూడా సైనికుల దగ్గర ఆయన దీపావళి చేసుకుంటారు. అలాగే మన ప్రజలే ఆయన బంధువులు. అందుకని ప్రజల దగ్గరికి వెళ్ళి మనం సేవా కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అనేక స్వచ్ఛతా కార్యక్రమాలు అన్ని చోట్ల మనం చేసే కార్యక్రమం చేపట్టబోతున్నాం. మొక్కలు నాటే, అమ్మ కోసం ఒక మొక్క నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఇట్లా ఈ కార్యక్రమాన్ని కూడా
ఈ 15 రోజుల పాటు ఈ మొక్క నాటే కార్యక్రమం కూడా కొనసాగించబోతున్నాం. ఇలాంటి అనేక కార్యక్రమాలతో నరేంద్ర మోడీ గారికి సేవ చేస్తూ ప్రజల మధ్య ఆయన తీసుకెళ్లి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాలు అనేకంగా జరుగుతాయి. ఆయన జయంతి కూడా వాడవాడలా చేస్తాం. మాకు పార్టీ ఆరాధ్యులైన, పార్టీ వ్యవస్థాపకుల్లో, పార్టీ ఎదుగుదలలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి అయిన అటువంటి వ్యక్తిని కూడా మేము వాడవాడలో కూడా ఆయన జన్మదినాలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని అందరితో పాటుగా తీసుకెళ్లి జయప్రదం చేస్తూ కూటమిని కూడా అక్కడ అందరినీ కలుపుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి మేము ఇక్కడ ఈ జిల్లాలో చేపట్టబోతున్నాం. మాకు ఎన్ఆర్ గారు ఈ జిల్లాకి ఆయన రెవెన్యూ జిల్లాలో ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన సహకారం కూడా పూర్తి స్థాయి జిల్లాకి తీసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. ధన్యవాదాలు. రోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాలు అని చెప్పి 15 రోజుల పాటు ఈ రోజు నుంచి గాంధీ జయంతి 2వ తేదీ వరకు మనం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు బ్లడ్ బ్యాంక్ని జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించుకున్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న దీనికి హెచ్ఎల్ ఎమ్మెల్యే గారు ఎన్ఆర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఈ బ్లడ్ డొనేషన్స్ క్యాంపెయిన్లు పెట్టుకొని దాంతోపాటుగా ప్రతి నియోజకవర్గంలో కూడా మనం ఒక హెల్త్ క్యాంపులు పెట్టుకుంటున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారు ఆయన జీవిత విశేషాల మీద మనం ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టుకోబోతున్నాం. అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. అలాగే ప్రతి చోట కూడా నరేంద్ర మోడీ గారు జన్మదినం అంటే మనం ఏదో ఒక అట్టహాసంగా చేసే కార్యక్రమం కాదు. ఇది సేవ చేయాలి, ప్రజలకి సేవ చేయాలి. ఆయన జీవితాంతం ప్రజాసేవలోనే ఆయన జీవితం గడుపుతున్నారు. ఆయన జన్మదినం ఎప్పుడు కూడా ప్రతి దీపావళి కూడా సైనికుల దగ్గర ఆయన దీపావళి చేసుకుంటారు. అలాగే మన ప్రజలే ఆయన బంధువులు. అందుకని ప్రజల దగ్గరికి వెళ్ళి మనం సేవా కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అనేక స్వచ్ఛతా కార్యక్రమాలు అన్ని చోట్ల మనం చేసే కార్యక్రమం చేపట్టబోతున్నాం. మొక్కలు నాటే, అమ్మ కోసం ఒక మొక్క నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఇట్లా ఈ కార్యక్రమాన్ని కూడా ఈ 15 రోజుల పాటు ఈ మొక్క నాటే కార్యక్రమం కూడా కొనసాగించబోతున్నాం. ఇలాంటి అనేక కార్యక్రమాలతో నరేంద్ర మోడీ గారికి సేవ చేస్తూ ప్రజల మధ్య ఆయన తీసుకెళ్లి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాలు అనేకంగా జరుగుతాయి. ఆయన జయంతి కూడా వాడవాడలా చేస్తాం. మాకు పార్టీ ఆరాధ్యులైన, పార్టీ వ్యవస్థాపకుల్లో, పార్టీ ఎదుగుదలలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి అయిన అటువంటి వ్యక్తిని కూడా మేము వాడవాడలో కూడా ఆయన జన్మదినాలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని అందరితో పాటుగా తీసుకెళ్లి సెప్టెంబర్ 17 ఈ రోజు నుంచి 15 రోజుల పాటు అంటే అక్టోబర్ 2 వరకు సేవా పక్వాడా అనే పేరుతో భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ పరంగా కూడా ఈ సేవా కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని అభ్యర్థించడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు విశ్వకర్మ జయంతి రోజు. ఈ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా, కర్మాగారాల్లో, ఫ్యాక్టరీల్లో విశ్వకర్మ పూజ చేయడం అనేది మనకు ఆనవాయితీ. అదే సందర్భంలో ఈరోజు ఒరిస్సాలో అది ముఖ్యంగా విశ్వకర్మ పూజ చాలా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో ఎక్కువగా చేసే రాష్ట్రం విశ్వకర్మ మన ఒరిస్సా రాష్ట్రం అండి. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒరిస్సా వెళ్ళి ఈరోజు జన్మదినోత్సవం సందర్భంగా తన తల్లి లేకపోయినా ఒరిస్సాలో ఒక మారుమూల ఆదివాసీ దగ్గరికి వెళ్ళి తన ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక ఆశీర్వాదం తీసుకొని అక్కడే ఒరిస్సా నుంచి ఈరోజు దేశ ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు 3 కోట్ల ఇల్లు శాంక్షన్ చేశారు. భారతదేశంలో ఎవరూ కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయం, సంకల్పం. తప్పకుండా ఇప్పటికే కోట్ల ఇల్లు ప్రజలందరూ కూడా, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా, అర్హులందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే గత 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి వచ్చిన ప్రధానమంత్రి ఆవాస యోజన ఇల్లు కూడా కేవలం తమ కార్యకర్తలకే ఇచ్చుకున్న వైసీపీ ప్రభుత్వం వేరే పార్టీ పరంగా చూసి పేదల్ని, బడుగు బలహీన వర్గాలను కూడా రాజకీయాలకు అంటగట్టి వారికి ఇల్లు లేకుండా చేసింది. చాలా ఇల్లు సగంలోనే ఆగిపోయాయి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్ని ఇల్లు కట్టుకోమంటే అన్ని ఇల్లు ఇస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మన గ్రామీణ శాఖ మంత్రి మన నాయకులు, అభిమాన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రతి బడుగు బలహీన వర్గాలకి కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం నుంచి వస్తున్నా కానీ, రాష్ట్రం నుంచి ప్రవేశపెట్టినా కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ రాజకీయాలకు అతీతంగా అందజేస్తారు. అందులో అతి ముఖ్యమైన కార్యక్రమం ఈ ప్రధానమంత్రి ఆవాస యోజన. తప్పకుండా ప్రతి అర్హుడికి కూడా ఈ ప్రధానమంత్రి ఆవాస యోజన ఇల్లు ఇచ్చి ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టుకునే అవకాశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఇస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా, అర్హులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ప్రధానమంత్రి గారి జన్మదినం సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ సేవా పక్వాడాలో 15 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమాలు అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.